హాయ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు స్పెషల్ డిష్ బగారా రైస్ విత్ కాజు పన్నీర్ కర్రీ. సో నేనైతే డిష్ పెట్టేసుకున్నాను. దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి చెక్క, లవంగాలు, పువ్వు, సాజీరా, బగారా ఆకు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటరు 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటరు పోసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకొని మరిగే వరకు మూత పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు వాటర్ మరుగుతుంది. ఇప్పుడు దీంట్లోకి నానబెట్టిన బియ్యాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో రైస్ కలుపుతూ ఉండాలి, లేకపోతే రైస్ అడుగంటుద్ది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేయండి. ఫైనల్లీ రైస్ రెడీ. నెక్స్ట్ కాజు పన్నీర్ కర్రీ చేద్దాం. బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక కాజు వేసి కాజు ఫ్రై చేసుకొని దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని సాజీరా, లవంగాలు, చెక్క కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక పసుపు, పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక టమాటా కూడా వేసేసుకొని అల్లం పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో కట్ చేసిన పన్నీర్ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఇలా ఫ్రై అవుతుంది. బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా, మసాలా దినుసులు, కాజు పేస్ట్ని బాగా ఫ్రై చేయాలి. పేస్ట్ ఫ్రై అయ్యాక కారం వేసుకొని మాడకుండా బాగా కలుపుకొని ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను ఈ పేస్ట్లో వేసుకొని కొద్దిగా కలుపుకొని అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. కొత్తిమీర వేసుకొని కొంచెం బాగా కలుపుకొని దగ్గరికి మగ్గనివ్వాలి. అంతే, కర్రీ రెడీ. మా బగారా రైస్ అండ్ కాజు పన్నీర్ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.